హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల 2018 డీఏ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2018 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఆర్ అరియర్స్ చెల్లింపులపై ఇటీవల ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు భారీగా బకాయిలు విడుదల చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విడుదల చేయగా, అందులో గణనీయమైన మొత్తాన్ని డీఆర్ అరియర్స్ చెల్లింపులకే కేటాయించినట్లు తెలిసింది. దీని ద్వారా లక్షలాది మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే 2018 జూలై నుంచి 2024 వరకు ఉన్న అన్ని అరియర్స్ పూర్తిగా ఇంకా క్లియర్ కాలేదని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు చెబుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో డబ్బులు జమ అయినా మరికొంతమందికి మాత్రం సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో డబ్బులు జమ అయిన మరికొందరికి మాత్రం సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ట్రెజరీ రిజెక్షన్, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్స్ రీసబ్మిట్ అవ్వకపోవడం, ఆధార్ లింకేజ్ సమస్యలు, బ్యాంక్ ఖాతాల మార్పులు, అలాగే 2018 తర్వాత రిటైర్డ్ అయిన లేదా మరణించిన పెన్షనర్ల కేసులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ సంఘాలు ప్రభుత్వం వెంటనే అన్ని పెండింగ్ డీఆర్ అరియర్స్ పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 2018 నుండి పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలతో పాటు కొత్త డీఏలు కూడా మరోసారి విడుదల చేయాలని కోరుచున్నారు. కొన్ని సంఘాలు కొత్త పీఎస్సీ అమలు చేసి డీఏలను మెర్జ్ చేసి మంచి షిప్మెంట్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర పెండింగ్ బిల్లులు కూడా త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా డీఆర్ బకాయిలపై ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై నుండి పెరిగిన డీఆర్‌ను పెన్షన్‌తో కలిపి చెల్లిస్తామని, పెండింగ్ అరియర్స్‌ను విడతల వారీగా చెల్లించే ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం.